జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని బాబు షూరిటీ మోసం గ్యారంటీ, మరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి మరి అందరి సమన్వయకర్తలతో పాటు మేము కూడా అటెండ్ అవుతూ వస్తున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఎలా మోసం చేశారో మీరందరూ కూడా చూశారు. ప్రతి ఇంటికి కూడా ఒక బాండ్ ఇచ్చి మరి మీకు ఎంత డబ్బులు వస్తాయి రకరకాల పథకాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అవన్నీ ఆల్రెడీ మీ అందరికీ అర్థమైంది. పెద్దలందరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది 4 మొక్కలు. ఏదైతే నిన్న జరిగిన విషయం సేమ్ ఇదే కార్యక్రమం నిన్న కూడా గుడివాడ వెళ్ళాం. కరెక్ట్గా 5 గంటలకు గుడివాడ వెళ్తే నడి రోడ్డు మీద అక్కడ డీజే పెట్టేసుకుని కొడాల నాని గారి ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారిలో దాదాపు 200-300 మంది తాగేసేసి మరి అందరూ కూడా పసుపు టవళ్ళు జనసేన జెండాలు పట్టుకుని గోల్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి కారును చూసి లోపలికి తొంగి చూసి గో బ్యాక్ అంటే నినాదాలు ఇచ్చారు అందరూ కూడా. సరే ఒక 5-10 నిమిషాలు అలాగే వెయిట్ చేశాం. ఈలోపు పోలీసులు వచ్చి ఈ రూట్ కాదు, నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాధ్యత గల ఈ జిల్లాకి మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకి చెప్తా ఉన్నా, అయ్యా కొల్లు రవీంద్ర గారు, మీరు ఒకసారి ఏదైతే మీ పోలీసు వారు డ్రోన్లు పెట్టి అలాగే అక్కడ మీడియా మిత్రులు చాలామంది కూడా వీడియోలు ఇవన్నీ తీశారు. లేదు అక్కడ మమ్మల్ని ఎంతసేపు ఆపారనేది ఒకసారి మీరు చూడండి. అక్కడ సిగ్నల్లో సీసీ ఫుటేజ్లు ఉంటాయి, మీరు చూసుకోండి. నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది కొల్లు రవీంద్రకి నేను చెప్తా ఉన్నా. మీకు చెప్పేది అబద్ధమా నిజమా? వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది. ఎంతసేపు మమ్మల్ని అక్కడ ఆపారు? ఫస్ట్ 10 నిమిషాలు అక్కడ ఆపి గొడవ చేసి కారు మీద కర్రలతో కొడతా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఈ రూట్ కాదండి, అక్కడికి వెళ్ళాలంటే కనుక వేరే రూట్లో వెళ్ళండి, ఆ రూట్ మేము చూపిస్తామని చెప్పారు. అప్పుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ వస్తుంటే ఇటువైపు ఉన్న తెలుగుదేశం నాయకులు గోండాలు అటువైపు రోడ్డుకి ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. ఇటువైపు ఉన్నవాళ్ళు కొడాల నాని గారి ఫంక్షన్ హాల్ రోడ్లో ఉన్నవాళ్ళు వంతెన అవతల వైపు ఉన్న రోడ్లోకి ఎందుకు వచ్చారు? ఉద్దేశపూర్వకంగా మీరు వచ్చారా రాలేదా? కావాలంటే మీ సీసీ ఫుటేజ్లు తీసుకోండి. వచ్చిన వెంటనే చుట్టూ ముందు ఆడవాళ్ళు పెట్టారు. మొత్తం కర్రలు రాడ్లు పట్టుకుని గులక రాళ్ళు నా ప్రాయ మొక్కలు అసలు తగిలితే ఏంటి పరిస్థితి? కారు అద్దాలు వెనకాల బద్దలు కొట్టారు. అక్కడికి అయిపోయింది. 1.5 సేపు రౌండ్ చేసి అంతసేపు ఎందుకు నిలబెట్టారని అడుగుతున్నాను. ఒక కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్, ఒక బీసీ మహిళ, అదేంటి బీసీ అని అంటున్నావు? అసలు నువ్వు ఆ కార్డు అంటున్నావు అంటే బీసీ కాదా ఆవిడ? నేను బీసీ కాదా? అంటే నేను ఒక్కడికేనా అది ఉండేది? మరి అదే అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదా లోకేష్కో లేదా ఈ కొల్లు రవీంద్రకు వీళ్ళకి ఓట్లు వేయించుకుంటానికి మటుకు బీసీలు కావాలి, లేదా మన బీసీలు పార్టీలు అని చెప్తూ ఉంటారు. మరి అంటే వాళ్ళ ఆడబిడ్డలను ఎవడన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే గోల చేస్తూ ఉన్నారు. నా కళ్ళ ముందు నా భార్యని నానా బుద్ధులు తిడతా ఉంటే ఏం మాట్లాడాలి? అయినా సరే మౌనంగా 1.5 సేపు కారులో అలాగే ఇద్దరం కూర్చోలేదా? మాకేం చేతగా కాదు. ఏమైతే దిగితే కొడతారు లేదా చంపేస్తారు. నేను దానికి అన్నిటికీ సిద్ధపడి ఇక్కడ దాకా వచ్చా. పక్కన నన్ను నమ్ముకుని నాతో కలకాలం జీవించాలన్న ఒక ఆశతో ఎవరైతే నా కోసం నమ్మి వచ్చిందో ఆ నమ్మే వ్యక్తిని కోసం నేను మౌనంగా 1.5 కూర్చున్నా. చేతకాకేం కాదు. ఏమైతే దిగితే మా అయితే కొడతారులా చంపేస్తారు. ఖచ్చితంగా అదే చేసేవాళ్ళేం బహుశా దిగితే. కానీ పక్కన ఆడపిల్ల ఉందన్న ఉద్దేశంతో నేను మౌనంగా 1.5 భరించాను. మా కారుని మీరు మీ తెలుగుదేశం గుండాలు
ఒక బొలెరో వాహనం పట్టుకొచ్చి పెద్ద మోకు పట్టుకొచ్చి కట్టారు. దేనికి కట్టాలి? అసలు ఎవరు మీరు కడతానికి? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కారు మీరు ఈడ్చుకెళ్తారా? అసలు రాజ్యాంగం ఉందా అని అడుగుతున్నా. కళ్ళు ఏమైనా పోయినాయా మీకు? వీడియోలు తీయండి కావాలంటే. నిజంగా కనుక అది నిజం కాదు అని అంటే ఈ క్షణమే రాజీనామా చేస్తాను జిల్లా పరిషత్ చైర్మన్. ఛాలెంజ్ చేస్తాను కొల్లు రవీంద్రకి. నువ్వు పదవుల కోసం పాగులాడే వ్యక్తులం కాదు మేము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ పార్టీ కోసం, ఇక్కడ నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేసేవాళ్ళం. గతంలో కూడా నువ్వు ఇదే మాదిరిగా చేసావు మా నాన్నగారు బతికుండగా. గతంలో కూడా 2016లో పెడన మున్సిపాలిటీ చేజిక్కించుకుంటే వ్యాపారంతో ధ్వంసం చేసావు, ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేసావు. అంటే మరి నువ్వు బీసీ అన్నావు, వ్యాపారం వేరు రాజకీయం వేరు. అయినా నువ్వు ఎందుకు కక్ష కట్టావు? మీ బాధపడలేక ఇవాళ మొత్తం వదిలేసా. ఒంటి మీద గొట్టలు తప్ప మా నాన్న సంపాదించిన ఆస్తి తప్ప ఏం లేదు. అన్ని అమ్ముకున్న రాజకీయాలు చేస్తాను, మీకు తెలుసో తెలియదు. మీ బాధలు భరించలేక అన్ని వదిలేశాను నేను. ఎంత మట్టుకు బీసీని నువ్వు పేరు చెప్పు తిరుగుతావు, బీసీలు లంచ్ చేస్తూ ఉంటావు, బీసీలు పేక్ కోసేస్తావు. అదేనా నేనేది? నీకు నిజంగా కనుక దమ్ము ధైర్యం ఉంటే నీకు ఛాలెంజ్ చేస్తాను ఈ వేదిక నుంచి. వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది, మొత్తం తీయండి. అసలు గంటన్నర సేపు నడి బొడ్డు మీద ఒక ఆడపిల్లని, జిల్లా పరిషత్ చైర్మన్ సంగతి పక్కన పెట్టుకొని, ఒక ఆడపిల్లని 300-400 మంది రౌడీలు రౌండప్ చేస్తే మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? గుడిగురం పడుతున్నారా? వాళ్ళందరి సమక్షంలోనే ఒక డిఎస్పీ ఉన్నాడు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆపట్లా? ఎందుకు ఆపలేదు? ఊరికి అభండాలు వేయటం కాదు, ఎవడో ప్రెస్ మీట్ పెట్టమంటే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలిపి తిట్టేసి వెళ్ళిపోవడం కాదు. చిత్తశుద్ధి ఉంటే చేయి. చేతనైతే ఊరికే ఎవడో చెప్పిన మాటలు విని మాట్లాడటం కాదు. ఏం నటించారు? నటన చేశారన్నారు. ఏం నటించారు? అసలు మా యొక్క ఏదైతే రాజకీయ నేపథ్యం ఉందో ఒకసారి గతం నుంచి మీరు పరిశీలించండి. ఏదున్నా సరే నాకు నా మీద ఒక ముద్ర ఉంది. ఏదున్నా రాము అంటే ముక్సూటిగా మాట్లాడతాడు, ముందు ఒకటి వెనకాల ఒకటి చేయడు. అయితే అయింది, లేకపోతే లేదు, రెండే మొక్కలు మన దగ్గర. నటించే నటన నాకు రాదు. బహుశా నీకు వచ్చేమో, మీకేమైనా ఇవ్వాలి అవార్డులు కావాలంటే. నాకు అవసరంలా. నేను పుట్టుకతో ఎలా వచ్చాను, పోయేటప్పుడు ఎలాగ పోతాను. నాకు తెలిసి నేను ఎవరికేమీ అన్యాయం చేయలే. మీకులాగా నేనేమి వ్యక్తిగత దోషాలు కూడా చేయట్లే. మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా అలా జరగకూడదని నేను కోరుకుంటున్నా. మీరు నా శత్రువు అయినా సరే, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నేను అన్నం తిన్నారా అని అన్నాడు. నేను తినేది అన్నమే. ఎస్, మీరు అన్నం తింటే నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే తమ్ముడు కిట్టు చెప్పినట్టు ఏం మాట్లాడాలి? మీరు ఈ దాడి తప్పు, పొరపాటుగా జరిగిందని ఖండించామని చెప్పాలి. ఆ సంస్కారం కూడా లేని వ్యక్తులు మీరు, మేం కాదు. అన్నం తినేది ఎవడో? మేము అన్నం తిన్నాం, మీరేం తిన్నారో మీరు ఆలోచించుకోండి. ఏదో చేసేస్తే భయపడిపోతాం అనుకున్నారేమో. ఆల్రెడీ అన్నీ చూసేసే ఇక్కడ వరకు వచ్చాం. ఆల్రెడీ మీరు చావు దెబ్బలు కొట్టారు గతంలోనే. మీ ముఖ్యమంత్రి గారే కొట్టాడు, అన్ని రకాలుగా పేక్ కోసి రోడ్డు పడేసాడు. ఆయన ఎప్పుడు చడవలా, ఎప్పుడు వెన్ను తిప్పలా. కేవలం ఆ వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు. ఆ వాళ్ళ జగన్ గారు కూడా చెప్పాం, మేము చిన్నవాళ్ళం సార్, మా ముందు చేసిన ఎమ్మెల్యేలందరూ పెద్ద వాళ్ళు. వాళ్ళందరినీ కాదనుకుని మిమ్మల్ని చూసి మాతో నడిచారండి వాళ్ళంతా కూడా. వాళ్ళకి అన్యాయం జరగకూడదని నేను అలా ఓపిక ఉన్నానని చెప్పేశాను. ఇప్పటికైనా అలాగే ఉంటా, ఈ కట్టె కాలేదాకా అలాగే ఉంటా. మీ బెదిరింపులకి, మీ ఉడత ఊపులకి ఏం చేస్తారో చేసుకోండి. నిజంగా కనుక నేను బూతులు తిట్టానన్నావు, నా భార్యని తిడితే నేను రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి? ఎప్పుడు గంటన్నర తర్వాత మాట్లాడాను నేను. గంటన్నర తర్వాత వెనకాల పడి మళ్ళీ కొట్టి ఒక ఆడపిల్లని ఏం మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడుతుంటే నేనేమైనా చేతగానే అనుకున్నారా? ఆవిడ లేకపోతే దిగేవాడిని ఖచ్చితంగా. మిమ్మల్ని కొడతాం, లేదా మీతో నేను తొమ్మిది తింటామో ఏదో ఒకటి అయ్యేది, లేకపోతే చంపేసేవాడు, ఏదైతే అది అయ్యేది. మీకుండాలి సంస్కారం. గుడివేళ ఒకటే వీళ్ళ కాన్సెప్ట్. కొడాలి నాని గారు నియోజకవర్గం అది, భయభ్రాంతులు గురిచేయాలి. ఎవడో వైసీపీ జెండా పట్టుకోకూడదు, అక్కడ భయపడి పారిపోవాలి. ఇదే వీళ్ళ ఉద్దేశం. నిజంగా కనుక మీకు ఛాలెంజ్ చేస్తాను, ఒక 5-6 నెలలు ఆగండి, లేదా 7-8 నెలలు
నాని గారికి మొన్నే హార్ట్ సర్జరీ చేశారు, ఖచ్చితంగా వస్తాడు. పోలీసు వాళ్ళు లేకుండా మళ్ళా చెప్తున్నా, పోలీసు వాళ్ళు లేకుండా పోలీసు వాళ్ళని పక్కన పెట్టండి, మేమందరం వస్తాం. కొడాలి నాని గారి సమక్షంలో గుడివేళలో మీటింగ్ పెడతాం. దమ్ము ధైర్యం ఉంటే ఆపుకొని చూద్దాం. దమ్ము ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళని పెట్టి ఆడంగి రాజకీయాలు చేయడం కాదు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు రాజకీయాలు. చేతనైతే అప్పుడు ఆపండి చూద్దాం. ఏదో అనుకుంటూ ఉన్నారు కార్యకర్తలు ఎవరికైనా సరే. నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడారు, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా పేర్నాని గారు, అలాగే మన పెద్దలందరూ సుబ్బారెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ గారు అందరూ కూడా అండగా ఉంటారు, మీకు మీ వెనకాల ఉంటారు. మన అనిల్ అన్న కానీ, అలాగే చక్రి అన్న, కిట్టు, జట్టి గురునాథం గారు, ఇలా పెద్దలందరూ కూడా రాత్రి నుంచి కూడా పాపం మాకంటే ఎక్కువ వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. జగన్ గారు కూడా వెంటనే గుడివేడ దాటే లోపునే ఫోన్ చేశారు, ఏం జరిగింది, నేను ఉంటాను, మీరు ధైర్యంగా ఉండండి, అందరూ కూడా మీ వెనకాల ఉంటారు, మీరు ఎక్కడా కూడా భయపడొద్దు, మనం ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. ఖచ్చితంగా మనకి ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిద్దాము, ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేద్దాం, డెఫినెట్గా కోర్టుకి ఎడుద్దాం. మనం వచ్చాక వాళ్ళ సంగతి మనం ఏం చేయాలో అప్పుడు చూసుకుందాం. అట్లాగే నా ఒక్కడికే కాదు, మనలో ఏ ఒక్క కార్యకర్తకి కష్టం వచ్చినా మనకి జగన్ అన్న ఉన్నాడు, ఖచ్చితంగా అవసరమైతే ఆయన వస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మీ ఒక్కలమే కాదు, వేదిక మీద ఉన్న పెద్దలు ఒక్కలే కాదు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన కోసం వస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా మీ వెనకాల ఇలాగే వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే మా పని. ఖచ్చితంగా మనకు ఒక రోజు వస్తుంది, అప్పటి వరకు కూడా సహనంగా ఉండండి ఖచ్చితంగా. అలా అని చెప్పేసి వాళ్ళు మరీ బరిదెగిచ్చేస్తే మనమేం తగ్గాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మేము వెనకాలే ఉంటాం ఖచ్చితంగా అండగా. అలాగే మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో గ్రామాల్లో ఆల్రెడీ అంటే ఇది జరిగిపోయిన తర్వాత రేపు 14-15 తారీఖుల నుంచి 22వ తారీఖు లోపు ప్రతి మండల మీటింగ్ ఏర్పాటు చేయాలి. మండల కన్వీనర్లందరూ కూడా నేను విడిగా మాట్లాడతాను. అలాగే 22వ తారీఖు నుంచి వచ్చే 4వ తారీఖు లోపు, ఆగస్టు 4 లోపు ప్రతి గ్రామానికి వెళ్ళి రచ్చబండ కార్యక్రమం పెట్టి ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ ఏదైతే అనుకున్నామో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల గురించి ప్రతి గ్రామానికి వెళ్ళి రచ్చబండ ఏర్పాటు చేసి మన కార్యకర్తలు నాయకులందరితో కూర్చొని గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేసుకుని ఎలాగ 2 పనులు అయిపోతాయి, గ్రామ కమిటీలు వేసి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయండి. ఏ కార్యకర్తకు మళ్ళా చెప్తున్నా, ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరిది కూడా. ఒక్క నిమిషం.